హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే అయితే నేను టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్‌కి అయితే పిల్లలకి క్యారేజ్‌లోకి హడావిడి లేకుండా త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 4 అయితే పెద్ద సైజ్ టమాటాలను అయితే తీసుకోండి. ఇలాగ ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకొని నూనెలో అయితే కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఇలాగే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనిచ్చాక అయితే మనం టమాటాలను అయితే వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనిచ్చాక కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఈ టమాటాలన్నిటికీ అయితే ఉప్పు అయితే బాగా పడుతుంది కదండి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనైతే మనం కొంచెం స్పైసీ తగ్గట్టు అయితే కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటే ఈ రైస్ అయితే కమ్మగా టేస్ట్ వస్తుందండి, గుమగుమలాడుతుంది. ఇంక ఇలా కలిపినప్పుడే మనకి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంక ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ టమాటో రైస్ అయితే అయిపోతుంది. ఇది బాగా ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కొంచెం బాగా మగ్గనిచ్చేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మనం రైస్ అయితే వేసుకోవాలండి. మన పిల్లలకి తగ్గట్టు అయితే రైస్ అయితే మనం వేసుకొని బాగా ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇంకా చిన్నగా ఇంకా ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ రైస్ కూడా ఈ టమాటోలు కూడా బాగా మిక్స్ అయిపోయి ఈ రైస్ అంతటికీ కూడా టమాటో ఫ్లేవర్ అయితే బాగా పడుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి పిల్లలకి పెట్టండి, ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నాకైతే భలే అనిపించింది. మార్నింగే అయితే మా పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇదే అయితే పెట్టేశాను. ఎలా ఉందిరా తల్లి అంటే, బాగుందమ్మా, చాలా బాగుంది, ఇదే నాకు ప్రిపేర్గా పెట్టేసే లంచ్లోకి అని చెప్పేసింది. ఇంతేనండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.